భాషా నైపుణ్యాలు. ఘోష్టులు. ఉన్నత దశలో వాచక చర్య అభివృద్ధికై చేపట్టే చర్యల్లో చివరిది ముఖ్యమైనది గోష్టులు. ఒక అంశాన్ని తీసుకొని వాదోపవాదాలు చేయటమే గోష్టులు. గోష్టుల వల్ల విద్యార్థులతో ఏ సామర్థ్యాలు అలవడును అంటే సహజమైన సామాజికమైన పదాలు, భాషా భావ ప్రకటన సామర్థ్యం అనేది అలవడుతుంది. పాత్రాభినయంలోని విద్యార్థులు సంభాషణలు చేపట్టినప్పుడు కలిగే భాషణా దోషాలు ఎప్పుడు సరిచేయాలి అంటే అప్పటికప్పుడు సరిచేయాలి. వివిధ దశల విద్యార్థుల భాషణా నైపుణ్యం పెంపొందింపజేయు చర్యలు. ప్రాథమిక దశలో భాషణా నైపుణ్యం. ఉపాధ్యాయుడు సంభాషణలు, శిశుగీతాలు, అభినయ గీతాలు పాడించడం, కథలు చెప్పించడం, పద్యాలను కంఠస్థం చేయించడం, ప్రసంగాలు చేయించడం, జంతువుల పక్షుల చిత్రాలు చూసి వర్ణింపజేయుట. ఇది ప్రాథమిక దశలో విద్యార్థులు భాషా నైపుణ్యం పెంపొందింపజేసే చర్యలు అన్నమాట. నెక్స్ట్ మాధ్యమిక దశ. వక్తృత్వ శిక్షణ ఇవ్వడం, పండగలు, ఉత్సవాలు, వృత్తస్తులు, ఆరోగ్య సూత్రాలు, వార్తాపత్రికలు, చిన్న చిన్న అంశాలపై ప్రసంగింపజేయుట, నాటకీకరణ మొదలైనవి. ఇక ప్రాథమికోన్నత దశ. గోష్ఠులు, సారస్వత సమావేశాలు, నవలలు, ప్రబంధాలలోని కథలను, మహాత్ముల జీవిత చరిత్రలను కథలుగా చెప్పించుట. ఇది ప్రాథమిక దశలో ఉన్నటువంటి భాషా నైపుణ్యాన్ని పెంపొందింపజేయు చర్యలు. నెక్స్ట్ వాగ్దోషాలు నివారణ ఉపాయాలు. వాచక చర్య సందర్భంలో విద్యార్థులు చేసే దోషాలు సాధారణంగా 3 విధాలుగా ఉన్నాయి. వాగ్దోషాలు ఇవి 3 రకాలు. భావదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు. భాషా దోషాలు 5 రకాలు. 1 వేగోచ్చారణ దోషం, 2 సమవేగ దోషం, 3 సమస్వరాహిత్య దోషం, 4 ధారాళంగా మాట్లాడలేని దోషం, 5 ధ్వనులను తారుమారు చేయుట. భావదోషాలు. భావదోషాలు దేనికి సంబంధించినవి అంటే విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి. భావదోషాలు చేయడానికి కారణాలు ఎన్ని? 2. భావదోషాలలో మొదటిది విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండడం. నెక్స్ట్ భావదోషాలలో రెండవది సభాకంపనం లేదా తొట్రుపాటు. మొదటి భావదోషం ఉపాధ్యాయులు ఎలా సరిచేయవచ్చు అంటే విద్యార్థికి విషయ జ్ఞానం అందించడం ద్వారా సరిచేయవచ్చు. సభాకంపనం ఎలా తొలగించవచ్చు? విద్యార్థికి ధైర్యం, ఉత్సాహం, ప్రోత్సాహం కలిగించి భావోద్వేగానికి లోను కాకుండా నెమ్మదిగా మాట్లాడించడం ద్వారా. నెక్స్ట్ భాషా దోషాలు. విద్యార్థులు భాషా జ్ఞానం సరైనది కాకపోవడచే జరిగే దోషాలే భాషా దోషాలు. సరిగా భాషను అనుకరించలేకపోవడం వలన కలిగే దోషమే భాషా దోషం. ఎవరిని అనుకరించి భాషను నేర్చుకున్నారో వారి భాషా జ్ఞానం సరైనది కాకపోవటమే కలిగే దోషం భాషా దోషం. భాషా దోషాలు తొలగించడానికి ఎటువంటి సలహాలు ఇవ్వాలి అంటే జాగ్రత్తగా సవరించాల్సిన దోషాలు ఉచ్చారణ దోషాలు. ప్రాథమిక దశలో తొలగించని ఉచ్చారణ దోషాలు దేనికి దారితీస్తాయి? వర్ణక్రమ దోషాలకి. ఉచ్చారణ దోషాలు ఎన్ని రకాలు? 5 రకాలు. వేగోచ్చారణ దోషం. వినేవారు స్పష్టంగా అనుకరించలేనంత వేగంగా అర్థం కాని విధంగా మాట్లాడడం వేగోచ్చారణ దోషంగా చెప్పబడుతుంది. వేగోచ్చారణ దోషానికి కారణం భయం లేక సందేహం. వేగోచ్చారణ దోషం ఎలా సవరించవచ్చు అంటే ఆదర్శప్రాయంగా ఉండే ఉపాధ్యాయుడి ఉచ్చారణను అనుసరించి విద్యార్థి సవరించుకోవచ్చు. నెక్స్ట్ సమవేగ రాహిత్య దోషం. సమవేగ రాహిత్యం ఏ దోషానికి కారణం అంటే వాగ్దోషానికి కారణం. నిదానంగా ప్రారంభించి తర్వాత వేగాంతం చేసి చివరకు అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం సమవేగ రాహిత్యం. 3వది
సమస్వర రాహిత్య దోషం. మొదట స్పష్టంగానే మాట్లాడినా చివరకు స్వరం తగ్గించి వినబడకుండా మాట్లాడడమే సమస్వర రాహిత్యం. నెక్స్ట్ ధారాళంగా మాట్లాడలేకపోవటం. భావాలు వెంటనే స్పర్శించకపోవుట, తగిన మాటలు దొరకకపోవుట, సభాకంపనం మొదలైనవి ధారాళంగా మాట్లాడలేకపోవటానికి దోషాలు. ధ్వనులను తారుమారు చేయటం. ఎక్కువ శ్రద్ధతో సవరించవలసినటువంటి దోషము ధ్వనులను తారుమారు చేయు దోషం. అచ్చులకు హల్లుకు అచ్చు పలుకు దోషాలు ఉదాహరణ: ఒకటి కాస్త ఒకటి అని పలకడం, వీరయ్య కాస్త ఈరయ్య అని పలకడం, అల్పప్రాణానికి మహాప్రాణాలు ఉచ్చరించు దోషము. కరువు అన్నదానికి కరువు అంటాం, మహాప్రాణానికి అల్పప్రాణం. ఖరము అన్నప్పుడు ఖరముగా పలకడం, అంటే ఒత్తు ఉన్న చోట ఒత్తు లేనట్లుగా, ఒత్తు లేని చోట ఒత్తు పెట్టి పలకడమే ఈ యొక్క అల్పప్రాణానికి మహాప్రాణం, మహాప్రాణానికి అల్పప్రాణంగా ఉచ్చరించు దోషం అన్నమాట. పరుషానికి సరళం పలకడం. కాన అనే పదాన్ని గానాగా పలకడం అన్నమాట. శరణానికి పరుషం పలకడం. గంట, కంట. అనునాసిక దోషాలకు ఉదాహరణ: జ్ఞానం, జ్ఞానం, కారణం, కారణం. ఊష్మాలు తారుమారు చేయుటకు ఉదాహరణ: విషయము, విషయం. వర్ణమార్పిడి దోషాలకు ఉదాహరణ: సుతిలి, తుసిలి, మిగిలిన, మిలిగిన, చాలా, చానా. ఉచ్చారణ దోషాలకు కారణాలు వాగేంద్రియాల లోపం. రాలేదుకు బదులు లాలేదు అని పలికే దోషం. దీన్ని వాగేంద్రియాల లోపం అని అంటారనమాట. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.